ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలివచ్చారు ఇవాళ. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్రాప్ చేసిర్రు, నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్ అల్లుని కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. అధికారులు నా దగ్గర సమాచారం, నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా, నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు చెప్పే విషయాలు ఇంటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు వస్తువులు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము, ఎటు పోతున్నారు, ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా, మీరు ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ ఎక్కడా, ఏడే చేస్తున్నారు అని చెప్పించి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానాలు వచ్చినాయి. మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి, మీరెవరన్నా, మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలియనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా, ఏదైనా భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవడన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అని ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకైతే దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలే. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే కావచ్చు కేసీఆర్ టాపిక్ ఇచ్చింది. తెలిసి అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే. మావోయిస్టుల ఫోన్ల లిస్టులో మా పేర్లు పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు. అసలు ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పుడప్పుడు తెలుసుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటే ఎస్ఐబి ఉండాలి. కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రరిస్టు కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఏలకు వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్టు ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే, దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. వాళ్ళ సొంత, నేను అందుకే సిట్టర్ గారు చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది, కేసీఆర్ అది కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి.
కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది. ఎస్ఐబిని ఒక అడ్డాగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము, ఇంతకన్నా ఘోరమైన ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు.